That's all. సోదర సోదరీమణులందరికీ నమస్కారం. మనం ఈనాడు స్పిరిచువల్ అనాటమీ ఇంగ్లీష్ టు తెలుగు 37వ సెషన్‌లో ఉన్నాం. మాస్టర్ గారి ఆశీర్వాదం వలన మనం నిదానంగా అయినా మనం ముందుకెళ్తున్నాం. నిన్న ఆదివారం మాస్టర్ గారు కన్హాలో సత్సంగ్ ఇచ్చిన తర్వాత కొందరు సిక్కిం టీచర్స్ కొన్ని ప్రశ్నలేశారు. దాంట్లో ఒక ప్రశ్న ఏంటి అంటే, ఒక అమ్మాయి ఈ ఫ్యామిలీ స్ట్రెస్, కుటుంబంలో ఉండే ఒత్తిడితో ఎలా డీల్ చేయాలి అని అంటే, మాస్టర్ గారు మేమొక పరిశోధన చేశాము. ఇద్దరు అభ్యాసులు అంటే భార్యాభర్త ఇద్దరు అభ్యాసులు. అది ఒక పక్క. భార్యాభర్త ఇద్దరు అభ్యాసులు కాదు రెండవది. భార్యాభర్తలో ఒకరు అభ్యాసి అని పరిశోధన చేస్తే వాళ్ళ లోపల ఆనంద స్థితి ఎవరికి ఎక్కువ ఉంది అని వీరు ఎన్నో ఫ్యామిలీస్ మీద ఇటువంటి వాళ్ళని తీసుకుని పరిశోధన చేస్తే కనుక్కున్నది ఏంటి అని అంటే, బాగా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ లైఫ్ ఏది అని అంటే, ఇద్దరు భార్యాభర్త ఇద్దరు అభ్యాసులైతే. అంతకంటే కొంచెం హ్యాపీనెస్ ఉండే వాళ్ళు ఎవరు? అంతకంటే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎవరు అంటే ఇద్దరు అభ్యాసులు కాకపోతే అట. ఇంకా ఎవరు ఎక్కువ స్ట్రెస్‌లో ఉంటారు అని అంటే, ఒకరు అభ్యాసియే ఇంకొకరు అభ్యాసి కాకపోతే అని ఆయన చెప్పారు. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఆయన అభ్యాసి కాలేదనుకో, ఆమె అభ్యాసి అనుకో, మార్నింగ్ ఆమె మెడిటేషన్ కూర్చున్నప్పుడు టీ తెమ్మని చెప్తారట. ఈమె ధ్యానానికి కూర్చుంటే పిల్లల్ని చూసుకోవాలంటే ఏదో ఒక మాదిరి చూస్తారట. ఇలా అని చెబుతూ ఆయన ఏమంటారు అని అంటే, ఒకరు అభ్యాసి ఇంకొకరు అభ్యాసి కాకపోతే దే షుడ్ బి థిక్ నర్వ్డ్ అని అన్నాడు. అంటే మీరు చాలా గట్టిగా ఉండాలి, మీ యొక్క దాని మీద మీ లోపల గట్టిగా ఉంటేనే బయట పనులు జరుగుతాయి అని ఆయన చెప్పడం చాలా బాగుంది. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం భగవద్గీత స్థిత ప్రజ్ఞ స్థితి సాంఖ్యయోగం 2:70 దాంట్లో భగవాను వాచ కృష్ణుడు ఏం చెప్తాడు అని అంటే, ఆపూర్వమాన మచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్యత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే తద్గత్ కామాయాం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నా కామకామి అని అంటాడు. అంటే ఏంటి? యద్వత్ ఏ విధంగా అయితే ఆపహ ఈ నదీ ప్రవాహాలని ఉన్నాయి కదా, రివర్స్, అవి అన్ని వైపుల నుంచి అచలం స్థిర గంభీరమగు అంటే అన్డిస్టర్బ్డ్ ప్రతిష్ట నిత్య పరిపూర్ణుడగు సముద్రమునందు ఆపూర్వమానం అంటే అన్ని వైపుల నుంచి చేరిపోయినట్లు తద్వత్ ఆ విధంగా
సర్వే సమస్త కామాయాం కోరికలు ప్రవిశంతి సహా ఎవరి యందు ప్రవిశంతి చేరిపోవుచున్నవో అతను శాంతిం పరమశాంతిని ఆప్నోతి పొందును. కామకామి కామదాసునికి, వన్ హూ స్ట్రైవ్స్ ఫర్ సాటిస్ఫైయింగ్ డిజైర్స్ నా లభ్యం కాదు అని చాలా గొప్పగా చెప్తాడు. అంటే ఏంటి? ఏ విధంగా అయితే నదులంతా నదీ ప్రవాహాలంతా అన్ని వైపుల నుంచి సముద్రంలో చేరుతాయి కదా, చేరితే సముద్రం ఎట్లుంటుంది? చాలా పరిపూర్ణంగా ఉంటుంది, స్థిర గంభీరంగా ఉంటుంది, అంతే కదా. అదే విధంగా ఎవరైతే తన చుట్టూ అన్ని కోరికలు ఉన్నప్పటికీ ఏ మహానుభావుడు చెలించడో ఆయన పరమ శాంతిధామకు మోక్షమును పొందును. కామదాసునికి ఇది లభ్యం కాదు అని అంటాడు. అంటే సముద్రానికి ఎన్ని వైపుల నుంచి నీళ్ళు వచ్చి చేరినా అది ఎక్కువ వచ్చిందా అంటే ఓవర్ఫ్లో కాదు, తక్కువ ఉందా అంటే దానికి కొరత ఉండదు, అంతే కదా. అరే ఎన్ని వస్తున్నాయని పొంగిపోదు, అరే ఎందుకు ఎన్ని వస్తున్నాయనేది ఇంకొక విధంగా కోపగించుకోదు. అదే విధంగా కృష్ణప్రజ్ఞుడు ఎప్పుడైతే బ్రహ్మానందంలో ఉంటాడో అతను ఏమొచ్చినప్పటికీ, ఎన్ని కోరికలు ఏ విధంగా తనను లాగుతున్నప్పటికీ అవన్నీ తన లోపల తీసుకుంటాడు. కాబట్టి అతను శాంతి ధామాన్ని చేరుతాడు. కామకామికి అంటే ఈ కామభోగికి ఎప్పుడూ శాంతి ఉండదు అని అంటాడు. ఇది ఆయన చెప్తాడు. అందుకే కదా మనం ఆ కథలో మనం చర్చించుకున్నాం. రైక్వ అనే దాంట్లో ఆయన ఒక ప్రాసెస్ చేస్తాడు, ధ్యాన పద్ధతి అని. అంటే కోరికలన్నీ ఎన్ని ఉన్నప్పటికీ ఆయన లోపలికి తీసేసుకుంటాడు, బయట దాన్ని పంపించడు అని మనం నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్కి మనం వెళ్తాం. సో మనం ఎక్కడున్నాం? 77, 78 77, 78లో మనం ఉన్నాం. ఓకే బ్రదర్, 14th పేజ్, 15th పేజ్. సో మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము అని అంటే, మాస్టర్ గారు చెబుతూ మూమెంట్ ఆఫ్ ది చక్రాస్, తర్వాత ఇంకోటి వైబ్రేషన్ ఆఫ్ ది చక్రాస్. ఇది కాదు బ్రదర్, ఇదంతా అయిపోయింది కదా. ఓ సారీ, సో పేజ్ నంబర్ 38. సో అక్కడ మాస్టర్ గారు ఏమంటారు అంటే, చక్రాస్ అనేవి ఎట్లయితే గ్లోబ్ను 2 భాగాలు చేస్తే అది ఎలా తిరుగుతుందో ఆ విధంగా తిరుగుతుంది. ప్రతి చక్రానికి ఒక డైరెక్షన్ ఉంది కదా. కొన్ని చక్రాలు క్లాక్ వైజ్లో మనం బొమ్మ చూసాం, సవ్య దిశ. కొన్ని చక్రాలు అపసవ్య దిశలో తిరుగుతుంది, ఒకటి మాత్రం మూడిగా ఉంటుంది, ఇట్లా తిరగొచ్చు అట్లా తిరగొచ్చు అనేది మనం నేర్చుకున్నాం. అయితే ఆయన చెబుతూ ఆయన ఏమన్నారు అని అంటే, ప్రతి చక్రాలో ఒక శక్తి ప్రవాహం ఉంది, ఎనర్జీ ఫీల్డ్ ఉందని మనం నేర్చుకున్నాం. కాబట్టి అది ఎవరికి వారికి సంబంధించింది. ఇద్దరు కవలలు ఉన్నప్పటికీ ఆయన ఏమంటారు, దేహాలు ఒకే విధంగా ఉండొచ్చు కానీ ఎనర్జీ ఫీల్డ్ డిఫరెంట్గా ఉందంటాడు. అదే అనుకున్నాం మనం, అరే మాస్టర్ తన ఆ కండిషన్లో ఎలా మనల్ని రికగ్నైజ్ చేస్తారు మన స్పిరిచువల్ కండిషన్ అంటే, దట్ ఈస్ ఎనర్జీ ఫీల్డ్. కాబట్టి ఈ ఎనర్జీ ఫీల్డ్ని మనం భౌతికంగా దాని యొక్క ఎకో అనే దాన్ని మనం ఫిజికల్గా మనం తెలుసుకోవచ్చు అంటాడు. అందుకే చెప్తూ ఆయన మనకి ఎన్నో రకాలుగా తుమ్మెద జంకారంగా గానో, లేకపోతే ఇంకా ఆయన సెన్సేషన్ చెప్తూ అక్కడక్కడ దడదడ ఉన్నట్టో, లేకపోతే నాడి కొట్టుకున్నట్టుగా, లేకపోతే పించింగ్ గిచ్చినట్లో, లేకపోతే చక్కెలి గింత పెట్టినట్లో ఈ వైబ్రేషన్స్ అంతా మనం చూస్తాం.
తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు గానీ, కిచెన్‌లో గానీ, ఎక్కడో చోట మనకు తెలియకుండానే మనకు తెలుస్తుంది. ఏమని మన ఛాతీ భాగంలో కానీ, అరికాళ్ళలో కానీ, ఈ మోచేతుల్లో కానీ, అరచేతుల్లో కానీ, తల వెనకల భాగంలో ఇవన్నీ చూస్తాం. కాబట్టి ఇవన్నీ వస్తున్నాయంటే అర్థం ఏంటి అనంటే, మనము ఇవి ధ్యానాన్ని ప్రారంభించడానికి రావచ్చు, కంటిన్యూ అయ్యేటప్పుడు రావచ్చు. కాబట్టి ఇవి మన యొక్క స్థితిని, మన యొక్క మూవ్‌మెంట్ ఆఫ్ చక్రాస్‌ను మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మాస్టర్ గారు ఏదైనా మన లోపల కొత్త పని అంటే కొత్తగా మనల్ని ముందుకు తీసుకొని రావాలి అనంటే, ఆయన మనకు ఎక్కడో చోట ఒక స్పందన కలిగిస్తాడు అనేది మనం విన్నాం. నెక్స్ట్ బ్రదర్. సో, ఆయన ఎంత బాగా చెప్తాడు అంటే, ఇది చాలా ముఖ్యంగా గమనించాలి. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన లోపల అటువంటి మూమెంట్స్, అటువంటి కదలికలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ది యాక్షన్ ప్లాన్ వెన్ యూ ఫైండ్ మూమెంట్ ఇన్ చక్ర. చక్రాలో అటువంటి కదలికలు, అటువంటి గతి వస్తే ఏం చెయ్యాలి అని అంటే ఎంత బాగా చెప్తాడు. వెన్ యూ నోట్ సంథింగ్ లైక్ దిస్, క్లోజ్ యువర్ ఐస్ జెంట్లీ and center yourself by connecting to the heart with love. Underline. Direct your attention to the area work is happening. You need to be gentle, almost shifting a baby who fell asleep in your lap bag onto the bed. Timing in. ఆ పదం చాలా ఇంపార్టెంట్. టైమింగ్ ఇన్. When you get an inkling of work will help you appreciate the spiritual happening in the system. ఎంత బాగా చెప్తాడు. ఆయన ముందుగా చెప్పాడు కదా, మన లోపల మన శరీరంలో ఎక్కడెక్కడనో ఈ మూమెంట్స్ అంతా ఉంటాయి అని మనం నేర్చుకున్నాం. ఓకే, ఒక జంకారం మాదిరో, లేకపోతే ఎక్కడో ఒక చోట నాడి కొట్టుకున్నట్లో, లేకపోతే ఒక పల్సేటింగ్ దడదడలాడినట్లు, లేకపోతే ఇంకా ఆయన మన తల వెనకల భాగంలో చేతుల్లోనూ ఇవన్నీ ఎన్నో స్పందనలు వస్తూ ఉంటాయి. కొత్త అరిచేతుల్లో కూడా, లేకపోతే ఫింగర్స్ లో కూడా ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం వాట్ ఈజ్ అవర్ యాక్షన్ ప్లాన్ అని అంటే ఎంత బాగా చెప్తాడు ఆయన. చెబుతూ అప్పుడు మీరేం చేయాలి అని అంటే, ఆ మొమెంట్లో కళ్ళు మూసుకోండి. ఎంతో సుకుమారంగా, కోమలంగా కళ్ళు మూసుకొని, ఎక్కడైతే కళ్ళు మూసుకుని ముందు హృదయమందు ప్రేమతో, ఎంతో ప్రేమతో నువ్వు సెంటర్ గమ్మంటాడు. అంటే దాని యందు నీవు గమనం పెట్టు, అక్కడ కేంద్రీకృతంగా. దట్ ఈజ్ నంబర్ 1. తర్వాత ఏం చేయాలి? అరే ఎక్కడ ఈ స్పందన వస్తుంది? నా తల వెనకలనా, ముందా, ఎక్కడ అని ఎక్కడైతే నీకు అనిపిస్తుందో దాని మీద నీ యొక్క గమనం పెట్టు. పుట్ యువర్ అటెన్షన్ వేర్ ది వర్క్ ఈస్ హ్యాపెనింగ్. ఎక్కడ ఈ జరుగుతూ ఉంది అని కొద్దిసేపు గమనం పెట్టండి. అప్పుడు ఎలా పెట్టాలి అంటే, ఎంత నీవు సుకుమారంగా, కోమలంగా ఉండాలి అంటే, ఇక్కడ బొమ్మ చూస్తాం కదా, తల్లి బిడ్డను జోకొట్టి నిద్రపుస్తుంది. నిద్రపుచ్చిన తర్వాత అది దానికి డిస్టర్బ్ కాకుండా ఎంతో మెల్లగా నిద్రపోయిన ఆ బిడ్డను ఎంతో మెల్లగా, ఎటువంటి శబ్దం లేకుండా, ఎంతో కోమలంగా ఆ బెడ్ మీద పెడుతుంది కదా, ఈ బొమ్మ చూస్తున్నాం కదా, ఆ విధంగా మనం ఉండాలి. ఆ విధంగా మన యొక్క గమనము మొదట హృదయం మీద పెట్టి, హృదయంలో ప్రేమతత్వాన్ని తెచ్చుకొని, మనం హృదయంలో ఉండేటువంటి మూలంతో మనం అనుసంధానం అవుతాం. నెంబర్ 1. నెంబర్ 2, మెల్లగా ఎక్కడైతే గమనం వచ్చిందో, ఎక్కడైతే మూమెంట్ వచ్చిందో అక్కడ మనం మన అటెన్షన్ను పెట్టాలి. ఎంత మెల్లగా పెట్టాలి, ఎంత కోమలంగా పెట్టాలి అని అంటే, ఎట్లయితే తల్లి నిద్రపోయే బిడ్డను ఎంతో శబ్దం చేయకుండా బెడ్ మీదకి తీసుకొని వస్తుంది కదా, ఆ విధంగా పెట్టాలి అని అంటున్నారు. మనం చేస్తామా? చేయాలి. ఇక్కడ చెబుతూ ఆయన ఏమంటారు,
అటువంటి మూమెంట్ నీ బాడీలో ఎప్పుడైతే వచ్చిందో, టైమింగ్ ఇన్, లేట్ చేయకుండా, దట్ ఈస్ ది కరెక్ట్ టైం నిన్ను నీవు గమనించుకునేదానికి, నా లోపల ఎలా ఉంది స్థితి అని గమనించుకునేదానికి. నీకేదైతే స్థితిని భగవంతుడు ఇస్తున్నాడో, మాస్టర్ ఇస్తున్నారో, దాన్ని ఎక్స్పాండ్ చేసేదానికి, దట్ ఈస్ ది టైమింగ్ ఇన్. ఆ టైంలో ఇమ్మీడియట్ గా మనం ఏం చేయాలి? మనము గమనాన్ని గన, ఆ భావనను గన, మన యొక్క అటెన్షన్ను గన అక్కడ పెడితే మన లోపల ఒక స్పందన వస్తుంది అని అంటాడు. యు గెట్ అన్ ఇంక్లింగ్ ఆఫ్ వర్క్ విల్ హెల్ప్ యూ అప్రిషియేట్ ది స్పిరిచువల్ వర్క్ హ్యాపెనింగ్ ఇన్ ద సిస్టమ్ అని అంటే, నా లోపల ఆధ్యాత్మిక పని జరుగుతూ ఉంది అనే ఒక ఇంక్లింగ్ వస్తుంది, అంటే ఒక స్పందన వస్తుంది అస్పష్టంగా. తరువాత ఎప్పుడైతే నువ్వు గమనం పెట్టావో ఆటోమేటిక్గా అక్కడ ఎక్స్పాండ్ కావడం మొదలు పెడుతుంది. దాన్ని నీవు గమనిస్తావు. కాబట్టి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీరంతా బాగా గమనించి, మనము మన లోపల అటువంటి స్పందన వచ్చినప్పుడు, బండారాలో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా కానీ ఏం చేయాలి? సెంటర్, పుట్ అటెన్షన్. తర్వాత ఆ విధంగా ఎప్పుడైతే వస్తే మన లోపల నిజంగా ఆధ్యాత్మిక పని సత్వరంగా జరుగుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్రదర్, ఇప్పుడు ఇది మూమెంట్. మనం ఎంతవరకు నేర్చుకునేది ఏంటి? మనము చక్రాల యొక్క కామన్ ట్రైట్స్ అండ్ లొకేషన్స్ తెలుసుకుంటున్నాం కదా. దాంట్లో ఒకటి మూమెంట్ ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? వైబ్రేషన్ ఆఫ్ చక్రాస్. బ్యూటిఫుల్. చక్రాల్లో ఎన్నో స్పందనలు ఉంటాయి. దట్ ఈస్ ది మూమెంట్. అది కదలిక. ఇక్కడ స్పందన ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ది డిఫరెన్స్? వాట్ ఈస్ ది స్పందన అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఎలా వస్తుంది అనేది మనం చూస్తాం. వాట్ ఈస్ ఇట్? సో వైబ్రేషన్ ఆఫ్ ది చక్రాస్. అట్ టైమ్స్, ఓకే, అట్ టైమ్స్ అంటే వీఆర్ ఇన్ 79 పేజ్, 79వ పేజీలో ఉన్నాము. 79వ పేజీలో ఉంది. At times, in the crown area of the head, you may feel circular vibrations or gentle pressure pushing downwards. At other times, you may feel sensations similar to a feather moving through hair. Occasionally, you may also feel pressure at the temples and the occipital regions. These could be signs of spiritual work. Instead of instinctively scratching your head, take a moment to center yourself and try to feel what might be occurring. Okay? So, ఇక్కడ వైబ్రేషన్స్ ఎలా వస్తాయి బ్రదర్? కొంచెం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళి మళ్ళీ వస్తాం. నెక్స్ట్ స్లైడ్. వైబ్రేషన్స్ ఎలా వస్తాయి? ఇది కాదు బ్రదర్, 40 కాదు, 41. ఎస్. సో ఈ వైబ్రేషన్ ఆఫ్ చక్రాస్ ఎలా జరుగుతుంది అని అంటే, మనం ఇక్కడ చూస్తున్నామా? సర్కులర్ వైబ్రేషన్ ఆఫ్ చక్రాస్ అంటే జెంటిల్ ప్రెషర్ అని అంటే, చక్రాలు రౌండ్ గా తిరుగుతున్నాయి, తర్వాత అక్కడ చాలా మెత్తని ఒత్తిడి ఉంది అని అంటున్నారు. ఎట్లా అనేది మనం ఇక్కడ చూస్తాం. ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ పేరాలో? మనం క్రౌన్ ఆఫ్ ది హెడ్ ఇక్కడ చూశారు కదా. మొట్టమొదటిది క్రౌన్ అంటే తల పై భాగం, శీర్షం అంటాం కదా. క్రౌన్ హెడ్, తల పై భాగం. దాంట్లో ఒక సర్కులర్ వైబ్రేషన్ అని అంటే వృత్తాకార కంపనలు ఉంటాయి. సో అది కావాలంటే మీరు 79వ పేజీలో చూడొచ్చు. సో తల పై భాగంలో వృత్తాకార కంపనలు ఉంటాయి.
ఇది నిజంగా వైబ్రేషన్. దిస్ ఈజ్ వన్. ఎన్నో వస్తాయి. తర్వాత ఇంకా ఏమంటారు, అక్కడ వృత్తాకారపు వైబ్రేషన్స్ రావడమే కాకుండా అదేం చేస్తుంది, మెల్లగా నిన్ను కిందికి లాగినట్లు ఒక ఒత్తిడి మనకు అనిపిస్తుంది. యు మే ఫీల్ సర్క్యులర్ వైబ్రేషన్స్ ఆర్ ఎ జెంటిల్ ప్రెజర్ పుషింగ్ డౌన్వర్డ్. అంటే ఇక్కడ ఒక సర్క్యులర్ గా చక్రం తిరిగినట్లుగా ఇక్కడ వృత్తాకారంలో తిరుగుతుంది. అలా కాకపోతే ఒక్కో తూరు అక్కడి నుంచి మనల్ని కిందికి లాగినట్లుగా ఒక ప్రెజర్ ఉంటుంది. ఎక్కడ? టాప్ ఆఫ్ ది హెడ్, క్రౌన్ అంటాం, కిరీటం. ఇక్కడ ఒక్కొక్క తూరు ఎలా ఉంటుంది అని అంటున్నాడంటే, ఒక్కొక్క తూరు ఎలా ఉంటుంది అంటాడంటే, ఏదో ఒక ఈక వచ్చి, ఆ ఈక అనేది ఉంది కదా, అది మన తలలో మన వెంట్రికల్లో అలా పోయినట్లుగా, అలా వెళ్ళినట్లుగా మనకు ఒక వైబ్రేషన్ మనం చూస్తాము అని అంటున్నాడు. ఈ నెమలిక మాదిరి మన హెయిర్లో, నెమలిక మాదిరి మన హెయిర్లో ఇట్లా కదిలినట్టుగా మనము ఆ సెన్సేషన్, ఆ స్పందనను మనం అనుభూతి చెందుతాము అని అంటున్నాడు. ఇంకా ఆయన చెబుతూ దాని కింద మనం చూస్తున్నాం కదా, కింది బొమ్మ, సూతింగ్ ప్రెజర్ ఆన్ ద టెంపుల్స్ అని అంటే కణతలు ఉన్నాయి కదా, మాస్టర్ అంటుంటాడు కణపతి అని, గణపతి అనే దాని బదులు ఈ కణతలు ఉన్నాయి కదా టెంపుల్స్ లో, మనము ఆ ఒత్తిడిని ఫీల్ అవుతాము అని అంటున్నాడు. ఇంకా ఆయన చెబుతూ కింది గన చూస్తే లాస్ట్ కింద బొమ్మలో ప్రెజర్ ఆన్ ది యాక్సిపెటల్ రీజన్, అంటే మన వెనకల పెడతలలో, ఇది యాక్సిపెటల్ అంటాం కదా, ఇక్కడ ఒక ప్రెజర్, ఒక ఒత్తిడి ఉన్నట్లుగా మనం ఫీల్ అవుతాం. ఓకే ఓకే తర్వాత ఇంకా ఆయన చెబుతూ, ఇక్కడ గన చూస్తే మన ఐబ్రోస్ ఉన్నాయి కదా, భ్రూ మధ్య అంటాం, ఇక్కడ కనుబొమ్మల మధ్య, అక్కడ కూడా ప్రెజర్ ఉంటుంది అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ బొమ్మలు ఏం చూస్తున్నాము, మొదటి బొమ్మ తల పై భాగంలో వృత్తాకారంలో, ఇక్కడ ఈ పక్కకు వస్తే రైట్ సైడు, అక్కడ తల పై భాగంలో ఒక పక్క వృత్తాకారం, తర్వాత మనకు కిందికి లాగినట్లుగా ఒక ప్రెజర్, ఒక ఒత్తిడి. మూడవది గన చూస్తే మన కణతల్లో ప్రెజర్, నాలుగవది గన చూస్తే ఐబ్రోస్ లో, ఐదవది గన చూస్తే మన తల వెనుకన భాగం, అనుకపాలం అంటాము దీన్ని, ఆ పదం పెద్దది, ఇక్కడ మనం వైబ్రేషన్స్ చూడొచ్చు. ఇవన్నీ ఏం చెప్తాయి, ఇది ఫిజికలే కదా అనుకుంటే అలా కాదురా బాబు, ఇది మనలో జరిగే ఆధ్యాత్మిక పని యొక్క సూచికలు. దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ స్పిరిచువల్ వర్క్. జస్ట్ అలా వదిలిపెట్టేదానికి కాదు. యూ కెన్ రైట్ ఇన్ ద డైరీ అండ్ దెన్ ఇట్స్ ఓకే. కాబట్టి అరే, ఆయన ఎంత తమాషగా చెప్తాడు, ఇంత సీరియస్ సబ్జెక్ట్ లో కూడా ఆయన తమాషగా చెప్తూ, ఈ వచ్చినాయి అనేది ఎందుకు వచ్చినాయని ఇక్కడ గీక్కోకుండా, మనం గీక్కుంటూ ఉంటాం కదా, ఆ విధంగా గీక్కొని, ఇన్స్టెడ్ ఆఫ్ స్క్రాచింగ్ యువర్ హెడ్, కొంచెం ఎక్కడైతే స్పందన వచ్చిందో, తల పై భాగమా, యాక్సిపెటలా, ఐబ్రోసా, ఇంకో చోట కణతలోన ఒక తూరి సెంటర్, అక్కడ కొంచెం, అక్కడ మనం కేంద్రీకృతంగా సెంటర్, ఎంతో ప్రేమతో అక్కడ నీ గమనాన్ని పెట్టు, అదే అక్కడ ఏం జరుగుతుంది అని, అక్కడ ఏం జరుగుతుంది అని నీవు గమనించు, ఏదో జరుగుతూ ఉంది దాన్ని గమనించు అని అంటాడు. సో ఎంత ఆయన పొందిన అనుభూతిని ఎలా చెప్తున్నాడు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఓకే, మళ్ళా ముందు స్లైడ్ బ్రదర్. కాబట్టి ఇక్కడ ఆయన చెబుతూ ఈ 80 పేజీలో, 80వ పేజీలో, ది మూమెంట్ ఆఫ్ ది చక్రాస్, ఎస్పెషలీ ది హార్ట్ చక్రాస్, మే ఆల్సో షో అప్ ఆన్ ది స్కిన్ యాజ్ మైల్డ్ పిగ్మెంటేషన్. ఇది ఇంకా బాగుంటుంది. ఓకే, ముందు చూసిన దాంట్లో మనం ఏం చూసాము ఇంతవరకు, చాలా ముఖ్యమైన పాయింట్ కాబట్టి టైం తక్కువ ఉన్నా నేను రిపీట్ చేస్తున్నాను.
మన లోపల స్పందనలు అనేటివి మన తలపై భాగంలో కిందికి లాగినట్లుగా కణతల్లో, ఐబ్రోస్లో, యాక్సిపిటల్ రీజన్లో జరుగుతుంది. మనం బొమ్మలు కూడా చేసాం. అయితే ఆయన ఇంకా చెబుతూ the movement of the chakras, especially in the heart regions, may also show up on the skin, mild skin pigmentation. During the early years of my meditation, I noticed pinky spots at the heart chakras that were being worked upon. These spots would last on for few hours before fading away. I was a student in college back then. When I shared my observations with my preceptors, he encouraged my attentiveness and suggested keeping a journal to track my observations and experiences. And I encourage you to do the same. Beautiful. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు? మొట్టమొదటి సంవత్సరాల ప్రాక్టీస్లో ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆయన చర్మం మీద గులాబీ రంగు స్పాట్స్, అంటే చర్మపు రంగు మారిపోయేదట. అది మచ్చలా లేకపోతే రంగు మారిపోవడమా అనేది నాకు తెలిసేది. అరే అక్కడేదో అంటే మన హృదయ ప్రాంతంలో ఉండే 5 చక్రాల్లో ఆయన రంగు మారేది, వర్క్ జరిగేది ఆయన గమనించాడు. చెబుతూ అది ఎలా ఉంది అని అంటే మైల్డ్ స్కిన్ పిగ్మెంటేషన్. ఇది మన లేడీస్కు తెలుస్తుంది, మనకు కూడా తెలుస్తుంది. ఈ పిగ్మెంటేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చాను ఈ పక్క. పిగ్మెంటేషన్ మీన్స్ కలరింగ్. Skin pigmentation disorders affect the color of your skin. Your skin gets the color from a pigment called melanin. Special cells in the skin become, ఇది మనకు అవసరం లేదు. అది డాక్టర్స్ ఏం చెప్తారు అని అంటే దానివల్ల ఎన్నో అది కాదు, దాని గురించి మనం మాట్లాడడం లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటి. మాస్టర్ అన్నారు కదా, మైల్డ్గా కలర్ మారుతుంది, పిగ్మెంటేషన్ అవుతుంది, లేకపోతే మచ్చలు మాదిరి. కాబట్టి ఆయన ఎటువంటి మచ్చలు కనపడవు ఆయనకు, మనకు అదే కనపడాల్సిన అవసరం లేదు. ఆయన ఏమన్నారు? అక్కడ పింకి స్పాట్స్, గులాబీ రంగు మచ్చలు, ఆ చర్మం అలా గులాబీ రంగుగా మారిపోయినట్టు. అదేం పర్మనెంట్గా ఉండదు. ఆయన చెబుతూ మొట్టమొదట నేను సాధన చేసేటప్పుడు హార్ట్ చక్రాస్లో, హృదయ చక్రాస్ నేను అనుభూతి చెందాను. అయితే అది కొద్ది గంటలు ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా అది మసక బారిపోతుంది, ఆటోమేటిక్గా అది మాయమైపోతుంది అని అంటున్నాడు. కాబట్టి ఎన్ని వస్తున్నాయి అని అంటే మనలో ఏదో మార్పు జరుగుతూ ఉంది. కాబట్టి దేని గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అప్పుడు నేను కాలేజీలో స్టూడెంట్గా ఉంటిని. నేను మా ప్రిసెప్టర్కి చెప్తే ఆయన నన్ను బాగా వీపు తట్టి నువ్వు జర్నల్లో రాయనైనా నీ యొక్క అనుభవాలు, నీ యొక్క పరిశీలన ఇవన్నీ రాయమని చెప్పాడు. నిజంగా చెప్పాలంటే నేను కూడా మిమ్మల్ని అందరినీ ఏదైనా ఇటువంటి వస్తే దాని మీద గమనం పెట్టి మీ జర్నల్లో రాయండి అని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను అని ఆయన అంటున్నారు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్, తర్వాత స్లైడ్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతవరకు ఎన్నో చెప్తూ వచ్చాను, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏ వర్డ్ ఆఫ్ కాషన్ అంటే ఆయన ఏమంటున్నారు? నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. ఏ వర్డ్ ఆఫ్ కాషన్, ఒక మాట చెప్తున్నాను, మీరు జాగ్రత్త తీసుకోవాలి. దేనికి సంబంధించి? ఇమాజినేషన్ వర్సెస్ ఎక్స్పీరియన్స్. అదే మాస్టర్ ఏదో చెప్తాడు, లేకపోతే ఏ న్యాయమో చెప్తున్నారు అని మనకు అలా వచ్చింది, ఇలా వచ్చింది అనుకోవడం కాదు కావాల్సింది. అది నిజంగా మన లోపల వస్తుందా? ఇమాజినేషన్ అంటే కల్పననా లేకపోతే నిజమైన ఎక్స్పీరియన్సా అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి అని అంటున్నారు. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ పేజ్ నెంబర్ 80. There is a downside to this information. Of course,
it can trigger your imagination. You mentally create these phenomena. An effective way to keep a check on mental fancies is by writing our observations in a journal and forgetting about them. Over time, when we read our journals, we will notice patterns that help us separate imagination from experience. Additionally, also when we have a real experience, there will be no doubt about it. You will be certain of what you witnessed. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ కొంచెం ప్రతికూలత, డౌన్ సైడ్ అని అంటే కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది కల్పన, ఎక్స్పీరియన్స్. కల్పన అనుకుంటే తప్పు కదా, కల్పన అనుకుంటే అది ప్రతికూలమైంది కదా, అది పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కాదు కదా అని చెబుతూ ఒకతూరు ఏమవుతుంది, అరే ఇవన్నీ వినిన తర్వాత ఇట్ కెన్ ట్రిగ్గర్ అవర్ ఇమాజినేషన్. అంటే మన లోపల కల్పన వస్తుంది, అరే అట్లా ఉండొచ్చు కదా అనేటువంటి ఒక ప్రేరేపణ, ట్రిగ్గరింగ్ జరుగుతుంది. అయితే అది వచ్చినప్పుడు నువ్వు మానసికంగా ఎందుకు వస్తాయి అని అంటే మనం కల్పన చేస్తాం కాబట్టి అటువంటి బొమ్మలు, అటువంటి దృష్టికోణాలు ఇవన్నీ వస్తాయి. అయితే మనకొచ్చే ఈ మానసిక కల్పనలు ఎలా మనము అదుపు చేయాలి అనంటే దానికి సమర్థవంతమైన పద్ధతి ఏంటి అనంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని మొట్టమొదటిగా ఇవన్నీ వస్తాయి కదా, వచ్చినప్పుడు నీకు ఏదైతే నువ్వు అబ్జర్వ్ చేస్తావో, పరిశీలిస్తావో దాన్ని నీ డైరీలో రాసి మొట్టమొదట మర్చిపో. ఏదైతే ఈ అనుభూతిని నువ్వు పొందుతున్నావో అది మానసికమా కరెక్టా, మానసికమే ఏదైనా కానీ ఫస్ట్ నీవు డైరీ రాసి మర్చిపో. అయితే కాలగమనంలో కొద్ది రోజులు అయిన తర్వాత నీవు గన ఒక డైరీలు తిప్పితే ఏదైతే నిజంగా కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, కరెక్ట్ అనుభూతి ఏదైతే ఉందో, ఆ కరెక్ట్ అనుభూతి ఏదైతే ఉందో దాని యొక్క ప్యాటర్న్, దాని యొక్క నమూనా ఏ దినం ఉంటుంది, 5 రోజుల తర్వాత ఉంటుంది, 6 రోజుల తర్వాత ఉంటుంది, 7 రోజుల తర్వాత అది మనకు పదే పదే అక్కర అవుతుంది. ఇమాజినేషన్ పదే పదే అక్కర కాదు, కల్పన పదే పదే అక్కర కాదు, పదే పదే రాదు. ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ఈ నమూనా ఇలా వస్తూ ఉంది, ఇలా వస్తూ ఉంది, ఇలా వస్తుంది అని ఎప్పుడైతే తెలుస్తావో అప్పుడు ఇది ఏం సహాయం చేస్తుంది మనకు, అది కల్పన వేరు, రియల్ ఎక్స్పీరియన్స్ అనేది వేరు అనేది గుర్తించవచ్చు. అదే మాస్టర్ చెప్తుంటారు, నేను 3వ పాయింట్లో ఉన్నాను, 4వ పాయింట్లో ఉన్నానంటే మాస్టర్ చెప్పేవారు చారీజీ గారు, అరే ఆర్ యు గెటింగ్ ఇట్, ఒక ప్యాటర్న్ మాదిరి వస్తుందా, ఒక ప్యాటర్న్ మాదిరి, దెన్ ఓన్లీ యూ కెన్ యాక్సెప్ట్ కదా, ఇట్స్ ఓకే. తర్వాత ఎప్పుడైతే నీకు నిజమైన అనుభూతి వస్తుందో అప్పుడు నీకు సందేహాలు ఉండవు. దట్ ఈస్ దెర్ విల్ బి నో డౌట్ అబౌట్ ఇట్. నీవు ఏది చూసావో, నీ లోపల ఎటువంటి కంపన వచ్చిందో, ఎటువంటి మూమెంట్ వచ్చిందో, ఎస్ నేను చూశాను, అదృష్టవంతుణ్ణి అని మనం అనుకోవచ్చు. ఓకే, ఇది నెంబర్ 1. ఇది నెంబర్ 1. అర్థమవుతూ ఉందా? మనము కల్పన కాదు, ఈయనేదో చెప్పాడు, రంగులు వస్తున్నాయి, ఈ రంగు వచ్చింది, ఆ రంగు వచ్చింది, ఆ రంగు వచ్చింది, ఇట్స్ ఓకే. కానీ మాస్టర్ ఏమంటారు, అది రియలా రాంగ్, కల్పన అది నిజమైన అనుభూతి అని అంటే నువ్వు ఏం చెయ్యాలి, నువ్వు ఎక్కువ యాంగ్జైటీ కాకుండా నువ్వు డైరీలో రాయి మర్చిపో. ఆ నమూనా అప్పుడప్పుడు అలానే వస్తూ ఉంటే దెన్ ఎస్ ఐ గాట్ ఇట్ అనేది మనకు ఉండాలి. దట్ ఈజ్ నెంబర్ 1. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రెండవది ఇంకా ఇంపార్టెంట్, ఎంత బాగా చెప్తాడు అనంటే, అడిషనల్లీ అవాయిడ్ comparing your experiences with those of others. Though we share the same goal, each person's journey is unique. ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. యునిక్. The attitudes we exhibit, the eagerness for the goal,
ది కండిషన్స్ వీ క్యారీ, ది ఎన్విరాన్మెంట్ వీ లివ్ ఇన్, ది కంపెనీ వీ కీప్ అండ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ యూనిక్ టు అస్. ఎంత గొప్పగా చెప్తాడు. విత్ సచ్ డైవర్సిటీ ఇన్హెరెంట్ టు అవర్ లైఫ్స్, comparison can only confuse you. John underline there, comparison can only confuse you. It breeds doubt and competition that can distract us from the main goal. So remain focused on the cultivating the right attitudes and continue with the practice. Kya baat hai. ఇంకోటి ఏమంటాడు అని అంటే ఆయన చెబుతూ అడిషనల్గా మీకొచ్చిన అనుభవాలను మిత్రులతో కంపేర్ అంటే పోల్చుకోవద్దు. ఎందుకు పోల్చుకోకూడదు అని మనం దాదిని అడుగుతాం అనుకో. ఆయన ఏమంటారంటే, నువ్వు అడిగే ప్రశ్న కరెక్టేనా, అందరం ఒకే గమ్యంలో ఉన్నాం, నేను ఇంకొకరు ప్రతి ఒక్కరు మనమంతా ఇక్కడ ఉన్నాం కదా, మనమంతా కూడా ఒకే గమ్యంలో ఉన్నాం. దట్స్ ఓకే. అందరము వీఆర్ మార్చింగ్ టువర్డ్స్ ది సెంటర్, కేంద్రం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. అయితే ఈచ్ పర్సన్ జర్నీ ఈజ్ యూనిక్. ఎంత గొప్పగా చెప్తాడు. ప్రతి ఒక్కరి యొక్క ప్రయాణం వారికి సంబంధించింది. ప్రతి ఒక్కరి యొక్క ప్రయాణం అది విలక్షణమైంది అని అంటున్నాడు. ఇది మనం నిజంగా మన హృదయాల్లో అండర్లైన్ చేసుకోవాలి. దో వి షేర్ ది సేమ్ గోల్, ఒకే మాస్టర్ దగ్గరనే ఉంటాము, మన గమ్యం ఒకటే, కేంద్రం ఒకటే. అయితే ఈచ్ పర్సన్స్ జర్నీ ఈజ్ యూనిక్. ఎంత గొప్పగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రయాణం విలక్షణంగా ఉంటుంది. ఎందుకని? రాజుగారిని ప్రశ్నించండి, ఎందుకని అని అంటే మొన్ననే చర్చించుకున్న ఒక్కొక్క ఎనర్జీ ఫీల్డ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎంత బాగా రాస్తాడు. నెంబర్ 1, ఎందుకు అని అంటే ది యాటిట్యూడ్స్ వి ఎగ్జిబిట్. అంటే ఒక్కొక్కరి వైఖరి భిన్నంగా ఉంటుంది. మీరు చూడండి, వైఖరి అందరిది ఒకే విధంగా ఉంటుందా? నాదొక విధంగా ఉంటుంది, మా భార్యది ఒక విధంగా ఉంటుంది. కాబట్టి మనం కంపేర్ చేసుకోవాలనుకుంటే ఒకే వైఖరి ఉండదు కదా. దట్ ఈస్ నెంబర్ 1. 2, ది ఈగర్నెస్ ఆఫ్ ది గోల్. ఒకటేమో చాలా తొందరగా అర్జెన్సీ, మనం చూసాం కదా, అది అర్జెన్సీ టు మూవ్ అంటే గమ్యం చేరాలన్నటువంటి అది ఉంది కదా, నేను తొందరగా చేరాలి అనేది ఒక్కొక్కరిలో ఒక విధంగా ఉంటుంది. 3వది, మనం ఎటువంటి కండిషన్స్ క్యారీ చేస్తున్నాం అనే దాని గురించి మనం చర్చించుకుందాం. కండిషన్ అంటే మనం ఒక పోకడలో పోతూ ఉంటాం. మంది ఒక పోకడు ఉంటుంది, ఇంకొక పోకడు ఉంటుంది, అంతే కదా. నేను ఈ కుర్చీలో కూర్చుంటే చాలా బాగుంటుంది, ఈ కుర్చీ మార్చి ఇంకో కుర్చీ వేశారనుకో ఇంకో విధంగా, ఎందుకంటే ఇదే కుర్చీలో కూర్చుంటున్నాను కాబట్టి ఐఎమ్ కండిషన్డ్. అదే విధంగా మీకు ఒక విధంగా ఉంటే అది మీకు నచ్చుతుంది, నాకు ఇంకొక విధంగా, అంటే వీఆర్ ప్రీ కండిషన్డ్. మనం చదివే చదువు, మన యొక్క హ్యాబిట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనల్ని ఒక విధంగా, నేను ఒకటి చెప్పాను అనుకో, కొందరికి కొందరు సార్ ఓకే, మనకే కదా, మన కుటుంబం ఎక్కడైనా కానీ. కాబట్టి కండిషన్స్ వీ క్యారీ. అంటే మనం ఎటువంటి వాతావరణంలో పెరిగామో, మన లోపల ఎటువంటి స్థితులు ఉంటాయో అది కూడా మనకు మిగతాలకు వ్యత్యాసం. అండ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ యూనిక్ టు అస్. ఇంతేకాదు, ఎన్నో అంటున్నాడు. కాబట్టి అటువంటి భిన్నత్వం ఒకరికి ఉన్నప్పుడు మన జీవితాల్లో నిజంగా మనం ఒకరిని కంపేర్ చేయగలుగుతామా? కెన్ వి కంపేర్? నిజంగా నీవు ఆ విధంగా పోల్చుకుంటున్నావు అని అంటే అది నిజంగా నీ లోపల నీవు కన్ఫ్యూజన్లో ఉన్నావు, విభ్రమలో ఉన్నావు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటున్నారు. అది ఏం చేస్తుంది? మన లోపల సందేహాన్ని కలిగిస్తుంది, పోటీని కలిగిస్తుంది. ఎప్పుడైతే సందేహం వచ్చిందో, సందేహం మాస్టర్ ఏమంటారు బాబూజీ మహారాజ్, స్పాయిల్స్ ది విల్ కదా. సందేహము
ఈ పోటీ మనస్తత్వం ఎప్పుడైతే వచ్చిందో మనము గమ్యాన్ని పోయే దారిలో పోకుండా మనం పక్కకి వెళ్తాం. ఇక్కడ చూస్తాం, అక్కడ చూస్తాం. అదో పెద్ద ఆయన ఇంకొక మాదిరి ఉన్నాడు, వీడు ఇప్పుడే వచ్చాడు, వీడు ఇంకొక మాదిరి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మనకు అవసరంలా. కాబట్టి మనం ఏం చెయ్యాలి అని అంటే సరి అయినటువంటి వైఖరి, రైట్ యాటిట్యూడ్ నెంబర్ 1 అది ఉండాలి. కంటిన్యూ విత్ ద ప్రాక్టీస్, సాధన మనం కంటిన్యూ చేయాలి అని అంటున్నాడు. సో ఇక్కడ ఒక బొమ్మ వేసాం, ఇది కండిషనింగ్ గురించి చెప్తుంది. మన ప్రియతమ దాది ఈయన ఇవాన్ పౌలోవ్ అని రష్యన్ డాక్టర్, ఆయన గురించి ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన డాక్టర్ నిలబడుకున్నాడు, కుక్క ఉంది, ఆయన బెల్ పెట్టుకొని ఉన్నాడు. ఓకే, ఆయన ఏం చేసి అసలు ఈ కండిషనింగ్ అంటే ఎలా ఉంటుంది అని ఆయన ప్రతిరోజు కుక్కకు ఆహారం వేసేటప్పుడు ఒక టైంలో ఆయన ఏం చేస్తాడు అంటే గంట కొడతాడు. ప్రతిరోజు గంట కొడితే అది వస్తుంది, అప్పుడు మాత్రమే భోజనం పెడతాడు. అంటే కుక్క భోంచేయాలి అని అంటే ఆయన గంట కొట్టాలి. ఓకే, తన రోజు అలా జరిగింది. ఒకరోజు ఏం చేశాడు, గంట కొట్టాడు, కుక్క వచ్చింది, కానీ భోజనం పెట్టలా, భోజనం తట్టలేదు అక్కడ. అప్పుడు కుక్క, దానికి తెలుసు నిజంగా కావాలి, దానికి కళ్ళు ఉంటాయి కదా, అరే ఇంకా భోజనం పెట్టలేదు, నేను కొంచెంసేపు సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని. నో, అది సైలెంట్గా లేదు. అదేం చేసింది, వచ్చింది, నాలుకలో అది నోట్లో అది ఏమంటాం లాలాజలం ఊరుతూ ఉంది, లాలాజలం బయటకు వస్తూ ఉంది, ఒక పక్క గట్టిగా అరుస్తూ ఉంది, ఎందుకు నాకు భోజనం పెట్టలేదు అని. ఆ ఎక్స్పెరిమెంట్ దాజీ ఈ ఇవాన్ పావ్లోవ్ ఎక్స్పీరియన్స్ చెబుతూ, ఎట్లయితే కుక్క కండిషన్ అయింది కదా, ఆ టైంలో గంట కొట్టప్పుడు ఎట్లయితే భోజనం తినాలనేటువంటి అది ఉంటుంది కదా, అలా మనం కూడా ఎన్నో విషయాల్లో కండిషన్ అయిపోయాము అనేది ఇక్కడ తాత్పర్యం. మన మతం కానీ, మనం నేర్చుకున్నది కానీ, చదువుల్లో కానీ ఎన్నో విషయాల మీద మనం కండిషన్ అయిపోయాము కదా అనేది ఇక్కడ. అందుకే ఆయన చెబుతూ కింద, కండిషనింగ్ ఇన్ సైకాలజీ a behavioral process whereby a response becomes more frequent or more predictable in a given moment as a result of reinforcement. The reinforcement typically being a stimulus or reward for a desired response. అంటే ఆయన చెబుతూ కండిషనింగ్ అంటే ఏంటి, తత్వ సైకాలజీలో, మనోశాస్త్రంలో ఇది ఒక బిహేవియర్. అంటే మన యొక్క అలవాటు పద్ధతి ఎట్లా ఉంటుంది అని అంటే, మనం ఈ వాతావరణంలో ఒక దాని గురించి పదే రిపీటెడ్గా రీఇన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంటే, ఎట్లయితే ఆయన గంట కొడుతూనే భోజనం పెట్ట ఇట్లా రిపీట్ చేస్తూ ఉంటే అదేమవుతుంది, మన లోపల ఒక స్టిములస్ ఏర్పడుతుంది అంటాడు, ఉత్ప్రేరకం. ఒక స్టిములస్ ఏర్పడుతుంది, అది వచ్చినప్పుడు ఆ టైంలో కరెక్ట్గా అది ఏమనుకునిందో అది జరగాలనేది అనిపిస్తుంది. ఇది కండిషనింగ్. అది మనం ఎలిఫెంట్ దాని గురించి మనము ఆ చాప్టర్ పోయినప్పుడు మనం తెలుసుకుంటాం. ఎలిఫెంట్ను ఒక చెట్టుకు చిన్న బాల కట్టేస్తారు, అది లాగితే తాడు రాదు. అదే కండిషనింగ్ లో ఉంటుంది, అది ప్రతిరోజు లాగుతూ ఉంటుంది, రాదు. గెచ్చి పెడుతుంది, పెద్ద అవుతుంది. చిన్న తాడు ఆ వృక్షానికి, ఆ చెట్టు కట్టినా అది ఇంకా ఇట్ కండిషన్. అంతే కదా, అది అనుకుంటే ఎంతసేపు కదా, పెద్ద చెట్లనే కిందేసేది. కాబట్టి ఆయన చెబుతూ, ఎ వర్డ్ ఆఫ్ అ కాషన్ బ్రదర్, జాగ్రత్త, కల్పనకు, ఇమాజినేషన్కు, తర్వాత మన అనుభూతికి ఫస్ట్ మీరు తర్వాత కంపేర్ చేయడం అనేది కింద తోసేయండి. ఎందుకు అంటే వి షేర్ ది సేమ్ గోల్, ఈచ్ పర్సన్స్ జర్నీ ఈజ్ యునిక్. ఎంత గొప్పగా చెప్తాడు. కాబట్టి హౌ టు కంపేర్, నాట్ పాసిబుల్.
అనేది మనం ఎన్నో మన స్థితులను బట్టి మనం మన 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 వైఖరులు మన ఎంత త్వరితంగా మనం చేరాలి, మన కండిషనింగ్, మనం ఏ ఎన్విరాన్మెంట్లో మనం జీవిస్తున్నాం, మన చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉంది. మనం టెర్రరిస్ట్ వాతావరణంలో ఉన్నామనుకో అది ఇంకో విధంగా ఉంటుంది. తర్వాత ఇంకా చెప్తూ వస్తుంది ది కంపెనీ వీ కీప్. మన ఫ్రెండ్స్ ఎట్లాడే వాళ్ళు ఉన్నారు, నిజంగా మనకుండే స్నేహితులు మిత్రులు ఎలా ఉన్నారు, దీన్ని బట్టి కూడా ఆధారపడుతుంది అని అంటున్నాడు. కాబట్టి భిన్నత్వమయ్యా ఈ ప్రపంచంలో, గమ్యమేమో ఏకమే. కాబట్టి కంపారిజన్ చేయొద్దు, అది నీ లోపల సందేహాన్ని, కాంపిటీషన్ నీ లోపల క్రియేట్ చేస్తుంది, నీ గమ్యాన్ని గురించి పక్కకు తీసుకుని పోతుంది కదా. ఇదంతా మనకెందుకు? మనము స్పిరిచువల్ అనాటమీలో మనం స్పిరిచువల్ సైనిక్ వెళ్ళాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ ది రైట్ యాటిట్యూడ్. అది వెళ్ళినప్పుడు మనం చూద్దాం. రైట్ యాటిట్యూడ్ ఇది ఒక చాప్టరే ఉంది, సరైన వైఖరి. తర్వాత మనము సాధనలో ప్రాక్టీస్ చేయాలి అనేది మనం చూస్తాం. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్. కాబట్టి ఇక్కడ మనం దీన్ని కంప్లీట్ చేసాం, మూమెంట్ అండ్ వైబ్రేషన్. తర్వాత ఇంకొక ముఖ్యమైన దానికి వస్తున్నాం. ఏంటిది? లొకేషన్. అదే కదా, మనము ఎక్కడున్నా ఈ స్థానం ఏంటి, ఈ చక్రాల యొక్క స్థానం ఏంటి అంటే లాస్ట్ లెగ్ లో ఉన్నాం. ఈ దీనికి సంబంధించిన విషయంలో దీన్ని మనం చాప్టర్ అంటామా లేకపోతే ఏమని చెప్తాం, మనము లాస్ట్ లెగ్ లో మనం ఉన్నాం. ఓకే, పార్ట్ 4లో 7 చాప్టర్లో మనం లాస్ట్ లెగ్ లో ఉన్నాం. ఇక్కడ లాస్ట్ ఏంటి? లొకేషన్. అంటే ఈ పాయింట్స్ ఎక్కడున్నాయి, తర్వాత మన 16 చక్రాలు ఎక్కడున్నాయి అనేటివి ఇక్కడ మన లొకేషన్. ఓకే, సో మనం వీఆర్ ఇన్ 81 పేజ్. ఓకే, లొకేషన్ ఆఫ్ పాయింట్స్ ఏబిసిడి ఇదందరికీ తెలుసు. ఓకే, ఇదందరికీ తెలుసు. సో ఇప్పుడు మనం 81 పేజ్. వీఆర్ ఏ లివింగ్ అట్లాస్ క్యారింగ్ ది మ్యాప్ టు ది సెంటర్ విత్ అస్. ఎంత గొప్పగా మొట్టమొదటి ఏం చెప్పినాడు అదే చెప్తున్నాడు. ది టోపోగ్రాఫిక్ మ్యాప్ ఆఫ్ సర్కిల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కెన్ బి చార్టెడ్ ఆన్ ది బాడీ విత్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ of the chakras. In this section, you will learn the location of all 16 chakras and the 4 points that play a vital role in the spiritual anatomy project. That play a vital role, underline. Try to memorize the locations of the points and chakras and stay attentive. ఇది ఇంకా బాగుంది. To any effect you may feel at these locations. ఆయన ఎంత ఫ్రీగా వదిలిపెట్టాడు. నర్చరింగ్ వన్స్ క్యూరియాసిటీ విత్ ఇంట్రెస్ట్ అండ్ అబ్జర్వేషన్ విల్ మేక్ ది యాత్ర అండ్ ఎంగేజింగ్ జర్నీ. క్యా బాత్. ఆయన ఏమంటున్నాడంటే మనం ప్రతి ఒక్కరం వీఆర్ లివింగ్ అట్లాస్, సజీవంగా ఉండేటువంటి అట్లాస్, మనం చిత్రపటం అని అంటే ఆయన చెప్పాడు కదా, మన మ్యాప్ కేంద్రానికి ఎలా వెళ్ళాలి అని అంటే ఇక్కడి నుంచే కదా అంతా వెళ్ళాల్సింది. కాబట్టి అది బొమ్మ చూస్తున్నాము, ఇక్కడ మన లివింగ్ అట్లాస్ మన లోపలనే ఉంది కదా అని చెబుతూ, ఎట్లయితే మనం ఆ మ్యాప్లో టోపోగ్రఫికల్ మ్యాప్ దీని గురించి చర్చించుకున్నాం, లాంగిట్యూడ్స్ తర్వాత లాటిట్యూడ్స్ ఇవన్నీ మనం చర్చించుకున్నాం కదా, అక్షాంశములు రేఖాంశములు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, అమెరికా ఎక్కడుంది అని అంటే అది ఒక అక్షాంశం ఒక రేఖాంశం, ఎక్కడ ఈ పాయింట్ 34 33 దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేయొచ్చు అంటున్నాం కదా. కాబట్టి అదే విధంగా ఈ చాప్టర్లో మనం 16 చక్రాలు ఎక్కడున్నాయి, తరువాత 4 బిందువులు అని చెప్పాడు, అవి కూడా స్పెషలైజ్ చక్రాసే, అయితే బిందువులుగా వాడారు. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక అనాటమీ ప్రాజెక్ట్లో ఎంత గొప్ప పాత్ర నిర్వహిస్తాయి అనేది మనం తెలుసుకోవాలి అని అంటున్నాడు. ఆయన ఇక్కడ ఇంకా చెబుతూ,
ఎప్పుడైతే మీరు ఎక్కడున్నాయని తెలుసుకొని మెమరైజ్ కంఠస్థం చేయమంటున్నాడు. ఎందుకు? కంఠస్థం చేసి ఒక్కొక్క చక్ర మీద అలా కూర్చోండి. స్టే అటెంటివ్. దీనికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. మాస్టర్ గారు 81 పేజ్లో మనకు అందరికీ పర్మిషన్ ఇచ్చారు. చక్ర ఎట్లుంది ముందు తెలుసుకోవాలి, అది తర్వాత మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క చక్ర మీద మనం గమనం పెడతాం, అటెంటివ్ పెట్టేసి ఏమి జరుగుతుందో ఫీల్ గండి, డైలీ రాయన అంతా మీరు చేయాల్సిన పని, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైతే అటువంటి క్యూరియాసిటీ అంటే అటువంటి తెలుసుకోవాలనేటువంటి ఒక అన్వేషణ తత్వం, ఎట్లా విత్ ఇంట్రెస్ట్ అంటే దాని మీద అభిరుచితో అండ్ అబ్జర్వేషన్, పరిశీలనతో మనం గన చేయగలిగితే నిజంగా మన యాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అంటే దీంట్లో ఏం చెప్తున్నాడు, 16 చక్రాలరా 4 బిందువుల గురించి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోమంటున్నాడు. ఓకే, అయితే ఇవి ఒకసారి గమనం పెట్టండి. ఎంతో ఇంట్రెస్ట్తో, అభిరుచితో, దాని మీద ఇష్టంతో, 2 చెప్పాడు, ఇంట్రెస్ట్ అండ్ అబ్జర్వేషన్. ఇష్టము ఉండాలి, పరిశీలన ఉండాలి. పరిశీలన లేకపోతే ఏం ఉపయోగం? ఈ పుస్తకం ఏం ఉపయోగం లేదు కదా. అప్పుడు మన యాత్ర చాలా బాగుంటుంది అనేది దీంట్లో భావం. సో లొకేషన్స్ లేక వచ్చాం. సో లొకేషన్ ఆఫ్ పాయింట్స్ ABCD. ఓకే, టు లొకేట్ ది చక్రాస్ we first locate 4 points called ABCD on the body. As I mentioned before, points are specialist chakras and each has a specific foundational role in guiding the energy flow through the chakras. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడు ఆయన. చెబుతూ చక్రాలను ముందు మనం ఎక్కడ ఉన్నాయి తెలుసుకోవాలంటే, ఈ చక్రాల కంటే ముందు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. అది ఏంటి? మనలో ఉండే 4 బిందువులు ABCD మన శరీరంలో. ఓకే, ఎందుకు ఆ విధంగా అంటున్నాడు? అరే చక్రాల్లో కదా నేను ముందు పోల్సింది కాదు, ఫస్ట్ ముందు ABCDని మీరు నేర్చుకోండి. ఎందుకు అని అంటే ఎంత గొప్పగా చెప్తాడు. అండ్ ఈచ్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ ఫౌండేషనల్ రోల్ ఇన్ గైడింగ్ ది ఎనర్జీ ఫ్లో త్రూ ది చక్రాస్. అని అంటే చక్రాల్లో శక్తి ప్రవాహం ఎలా ఉంది, ఎలా జరగాలి అనే దానికి మార్గదర్శకత్వం ఏది ఇస్తాయి? ABCD ఈ బిందువులు ఇస్తాయి అని అంటున్నాడు. అందుకనేమో పెద్ద ఆయన AB పాయింట్స్ మీరు ఖచ్చితంగా చెయ్యాలి, లేకపోతే విల్ నాట్ బి ఇన్ నా మైండ్ సెట్లో నువ్వు ఉండవు. AB పాయింట్స్ కన్నా మీరు చేయకపోతే నువ్వు ముందుకే వెళ్ళవు. అంటే దెర్ ఈస్ సంథింగ్. అదేమంటున్నాడు ఆయన? స్పెసిఫిక్ ఫౌండేషనల్ రోల్, విశిష్టమైన భూమిక ఉంది. ఏమి భూమిక ఉంది? ఇన్ గైడింగ్ ది ఎనర్జీ ఫ్లో త్రూ ది చక్రాస్. చక్రాస్లో శక్తి ప్రవాహం ఎలా వెళ్ళాలి అని అంటే ABCDలు పనిచేస్తాయి అని చెప్తున్నాడు. ఇది మేము ఎక్కడైనా విన్నాం, ABCల గురించి తెలుసు, కానీ ఇంత విలక్షణంగా ఇంత విశిష్టంగా ఎప్పుడైనా చెప్పింది విన్నామా? వినలేదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను మీకు, ఈ బిందువులు అనేది విశిష్టమైన చక్రాలు. నేను చక్రాలని పేరు చెప్పలేదు, బిందువులు అన్నాను. ఎందుకు అనంటే చక్రాల్లో ఎనర్జీ ఫ్లో కావాలి అంటే ఇవి ఒక విశిష్టమైన భూమిక ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్, దీన్ని మనం నిర్లక్ష్యం చేసేదానికి లేదు. ఓకే, అంతవరకు బాగా. నెక్స్ట్, ఇదంతా మనకు తెలుసు. స్టార్ట్ అట్ ది బేస్ ఆఫ్ స్టర్నమ్ వేర్ ది రిబ్ కేజ్ cavity begins. Measure 1 finger width using your own finger down from the sternum. Then move 4 fingers width to the left. This is the location of point B. మనం స్టర్నమ్ అంటున్నాం, ఉరోస్తే అంటున్నాం. అక్కడి నుంచి ఒక వేలు కిందికి, తర్వాత ఎడం వైపు మనం ఎప్పుడైతే 4
వ్రేళ్ళు పెడితే అది మనం పాయింట్ బి అని అంటుంది. బ్రదర్ నెక్స్ట్ ఫోటో వెళ్దాం బ్రదర్, నెక్స్ట్ వీడియో, తర్వాత దీనికి వస్తాం. నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ దీని తర్వాత ఉండేది. ఓ బ్రదర్ వీడియో కాదు, సారీ, స్లైడ్ బ్రదర్, స్లైడ్, సారీ, 44 స్లైడ్, 44 స్లైడ్, 44 స్లైడ్. సో ఇక్కడ ఏమంటున్నారు, హ్యావ్ కన్ఫ్యూజ్డ్ యూ. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, మనం స్టెర్నమ్ యొక్క బేస్, స్టెర్నమ్ యొక్క బేస్ 44వ, నెక్స్ట్ బ్రదర్, దీని నెక్స్ట్ స్లైడ్, సారీ, దీని నెక్స్ట్ స్లైడ్. ఇది ఆయన ఏమన్నారు అని అంటే, స్టెర్నమ్ ఎక్కడైతే ఉందో దాని కింద, అసలు స్టెర్నమ్ అంటే ఏంటి, అంతే కదా, దీన్నే మనం ఏమంటాము అని అంటే, ఆ పేరు చూస్తే చాలా కఠినంగా ఉంటుంది తెలుగులో, ఉరోస్తే అంటారు. అంటే మనం ఇక్కడ బొమ్మ చూస్తున్నాం కదా, ఇక్కడ ఇది ఛాతీ భాగం కదా, ఇక్కడ మధ్యలో ఇది కనపడుతూ ఉంది కదా, ఇది ఇంతవరకు దాన్ని మనం స్టెర్నమ్ అంటాం. ఇది మన రిప్ కేజ్ అంటాం. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ రిప్ కేజ్. ఈ రిప్ కేజ్ అంటే మన ఎముకల గూడు అంటాం కదా, దీంట్లో మనం ఇవి చూస్తున్నాము 1 నుంచి 12 వరకు ఈ రిప్స్ అంటే పక్కటెముకలు మనం చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మధ్యలో ఇంతవరకు ఉంది కదా, దాన్ని స్టెర్నమ్ అంటాం. దాన్ని మనం స్టెర్నమ్, ఉరోస్తే అంటాం. దీని కింద ఒక ఫింగరు, ఇక్కడ నుంచి 4 ఫింగర్స్, మనం అది బి పాయింట్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ స్టెర్నమ్ లొకేషను మనం జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం ఇచ్చాం, అంతకంటే ఏం లేదు. రిప్స్ అండ్ రిప్ కేజ్, ది అప్పర్ 7 pairs ఆఫ్ రీర్ నోన్ యాజ్ ట్రూ, అంటే ఇది రిప్స్ గురించి చెప్పడం మనకు అవసరం లేదు. as true ribs because their coastal cartilages articulate anteriorly directly with the sternum. The lower 5 pairs of ribs 8 to 12 are known as false ribs because their coastal cartilages do not articulate directly with the sternum. స్టెర్నమ్ కనుక్కోవాలంటే ఇది మనకు మధ్యగా బాగా కనపడుతుంది, నథింగ్ ఎల్స్. అయితే ఈ పక్కన ఉండే రిప్స్ ఉన్నాయి కదా, 7 దీనికి తగులుకొని ఉంటాయట, మిగతా కిందివి, సో అవి ట్రూ రిప్స్ అంటాడు. కిందివి తగులుకోండవు, తర్వాత 11, 12 ఊరికే కింద వేలాడుతూ ఉంటాయి. దట్స్ ఆల్ ఓకే, ఇట్స్ ఆల్ నాట్ రిక్వైర్డ్. సో ఇది మనం స్టెర్నమ్. ఓకే, మళ్ళీ 43 ముందుకు రండి బ్రదర్, ముందుకు రండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, కాబట్టి ఆ స్టెర్నమ్ అనేది ఉంది, దాని కింద ఒక ఫింగర్ విత్, ఎవరికి వారి ఉపయోగించుకోవాలి, 4 ఫింగర్స్, అప్పుడు మనం బి పాయింట్కి వెళ్తాం. దాని కింద ఇంకొక 2 పాయింట్స్ కిందకి వెళ్తే ఏ పాయింట్, దాని కింద ఇంకా 2 పాయింట్స్కి వెళ్తే సి, అక్కడి నుంచి మనము లెఫ్ట్ సైడ్ వెళ్తే అది డి అనేది మనం చూసాం. ఓకే, ఆ డి పాయింట్ ఎగ్జాక్ట్ గా నిపిల్ కింద డైరెక్ట్ గా ఉంటుంది అని అంటున్నాడు. సో 2 fingers above point B is A, point C is on the bottom rib directly below point B. Point D is the 2 fingers to the left of point C directly underneath it. Okay, అని చెబుతూ ఆయన ఏమంటాడంటే, టేక్ యువర్ టైమ్ టు లొకేట్ all 4 points on the body. When I did this exercise, I took small round stickers and stuck them on my chest on these points. Then I looked myself in the mirror to get clear idea of where these points were located. It's a crowded real estate with so many points packed in a small area, and it's helpful to be certain of the physical location. కాబట్టి ఆయన ఏమంటారు, మీరు టైం తీసుకొని మీ శరీరం మీద ఆ పాయింట్స్ ఎక్కడున్నాయో చెప్పాడు కదా, స్టెర్నమ్ కింద 4ది బి, దానిపైన ఏ, సి, డి,
అక్కడంతా ఒక స్టిక్కర్స్ తగిలించుకొని అద్దం ముందు నిలబడుకునేవాడట. ప్రతిరోజు సాధన చేసినప్పుడు అది నిజంగా అక్కడే రిఫ్లెక్ట్ అవుతున్నాయా అని ఆయన చూసుకునేవాళ్ళట. సో ఆ విధంగా ఇవి ఈ పాయింట్స్ అని లొకేట్ చేశాడు. అంతేకాకుండా తన దగ్గర వాళ్ళగా కాబట్టి వాళ్ళకి చెప్పేవాడట, మీరు ఇది చూడండి, ఇది నిజంగా కరెక్టేనా, ఆ విధంగా నేను పాయింట్స్ ను లొకేట్ చేశాను అని అంటున్నాడు. ఓవర్ టైమ్ యూ విల్ బికమ్ అడెప్ట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ వైబ్రేషన్స్ at these points. It takes patience and is essential to allow your heart to guide you. Take an interest in it, but don't push yourself too hard. It will help you. It will happen naturally. Initially, learning a new skill takes effort, but eventually it becomes automatic. Similar to how children learn to ride a bicycle. They start with a tricycle, progress to a bicycle with a training wheels, and ultimately they can ride effortlessly while chatting with friends, singing songs, and even without holding the handlebars. Now that we have located points A, B, C, and D, let us locate the chakras. Okay? కాబట్టి మనము ప్రతిరోజు ఓవర్ టైం చేస్తూ వస్తే దీంట్లో మనకు ఒక అడాప్ట్ అంటే ఒక దక్షత వస్తుంది. ఇవన్నీ ఎక్కడున్నాయి ఇవన్నీ అని. దీనికి పేషెన్స్ కావాలా? మీరు తొందరపడద్దు. అరే ఏ పాయింట్ ఎక్కడుంది, బి పాయింట్, సి, అక్కడ స్పందన అనేది వస్తుంది. మీరు తొందరపడారనుకో గోవింద, అది అవసరం లేదు. మీకు ఓర్పు కావాలి. ఓర్పుకు మీదేం కావాలి? దాని మీద ఇష్టం ఉండాలి. మిమ్మల్ని మీరు డోంట్ పుష్ యూ హార్డ్. అదే ఇక్కడే ఉంటుంది ఏ పాయింట్, ఎవరికి తెలుసు ఏ పాయింట్? మనం చెప్తాం, ఈజ్ ఇట్ సో, ఇక్కడ ఉంటుందా, కొంచెం పక్కన ఉంటుందా, మనలో ఉండే ఫిజికాలిటీని బట్టి. ఓకే, కాబట్టి నీవు దాని గురించి ఎక్కువ పుష్ కావద్దు. అది సాధారణంగా మన లోపల జరుగుతుంది అని చెబుతూ, మొట్టమొదట ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలి అని అంటే ప్రయత్నం కావాలి కదా, దానికోసం శ్రమ చెయ్యాలి కదా, తర్వాతనే కదా అది ఆటోమేటిక్గా అయ్యేది, స్వయం చాలకమయ్యేది. పిల్లలు సైకిల్ నేర్చుకోవాలనుకో, బైసికల్, ముందు ఏం చేస్తారు? 3 చక్రాల దాంట్లో ఎక్కుతారు, ప్రయత్నం చేస్తారు. తర్వాత 2 చక్రాలకు దానికి ఆ ట్రైనింగ్ వీల్స్ అని ఉంటాయి. దానికి ఈ పక్క పక్క 2 వీల్స్ ఉంటాయి చిన్నవి. సో దాన్ని పట్టుకొని వాళ్ళు డ్రైవ్ చేస్తారు. తర్వాత పూర్తిగా నేర్చుకున్నారనుకో, వాళ్ళు ఎలా వెళ్తారు? 2 చేతులు పక్కన, మనం చూసేవాళ్ళం చిన్నప్పుడు, ఒకటి ఇట్లా పెట్టి 2 చేతులు ఇట్లా పెట్టి ఈల వేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళేది మనం చూస్తున్నాం కదా, ఆ హ్యాండిల్స్ బార్స్ పట్టుకోకుండా. అలా ఏబిసిడిని మీరు లొకేట్ చెయ్యాలి అని అంటే ప్లీజ్ హ్యావ్ ఇంట్రెస్ట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్. కొంచెము నీ లోపల ఎక్కువ థింకింగ్ లేకుండా అలా హ్యాపీగా కూర్చోండి, అది మీ లోపల రిఫ్లెక్ట్ అవుతాయి అంటున్నాడు. కాబట్టి ఏబిసిడిని మనం తెలుసుకున్నాం కదా, కాబట్టి మనం ఇప్పుడు చక్రాస్కి వెళ్తాము అని అంటున్నాడు. ఓకే, చక్రాస్కి వెళ్తాము. సో నెక్స్ట్ 16 చక్రాస్. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ కెన్ వి? ఓకే ఓకే, ఇక్కడ మనం మన 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 వీడియో ఎంత బ్రదర్? అది 8 minutes-ఆ? సుబ్బారావు గారు, అది 5 minutes అండి. 5 minutes. ఓకే ఓకే ఓకే, సరే అయితే నెక్స్ట్ క్లాస్ లో పెడతాం రండి కదా. ఓకే, అది ఇప్పుడు టైం 9 అవుతుంది కదా. కరెక్ట్. సో ఇది మనం ఏబిసిడి పాయింట్స్ గురించి చేర్చుకున్నాము. సో ఈ లొకేషన్ ఆఫ్ ది చక్రాస్ తర్వాత ఇంకొంత పోర్షన్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్ లో మనం 18th కదా,
ఐ థింక్ ఆ ఒక క్లాస్ సరిపోతుంది అనుకుంటాము. ఒకవేళ వీలు కాకపోతే ఇంకొక రోజు క్లాస్ మనం చూద్దాం. ఓకే. అయితే ఇప్పుడు మనం స్టోరీ పాయింట్, స్టోరీ టైం, స్టోరీ బెంచ్ అనేది కొంచెం తొందరగానే చేద్దాం. సో ఈ కథ ఏంటి? ఈ కథ ఏంటి? చాలా బాగుంటుంది కథ. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కథ పేరేంటి అనంటే, హూ ఆర్ యూ? అన్ యాంట్ ఆర్ అన్ ఇంద్ర? ఇంద్రుని అడుగుతాడు. ఏమని? నువ్వు ఇంద్రునివా చీమవా? అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుంటాం. ఒకప్పుడు ఇది ఉపనిషత్ కథే, పురాణాల్లో ఉందనుకుంటాను. వృత్రాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. చాలా గొప్ప రాక్షసుడు. వాడు దేవత స్వర్గానికి వెళ్ళి అక్కడ అందరినీ వాళ్ళని ఓడించి తర్వాత స్వర్గ లోకాన్నంతా కూడా ధ్వంసం చేస్తాడు. అక్కడుండే ఏమేమి ఉన్నాయో గొప్ప గొప్ప కట్టడాలు, సరస్సులు ఏదైతే ఉన్నాయో మొత్తం ధ్వంసం చేస్తాడు. దేవలోకాన్ని మొత్తం నాశనం చేసేస్తాడు. దేవలోకం అంటే తెలుసు కదా, ఇంద్రుని యొక్క కింగ్డమ్. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తా అంటే, దధీచి అని ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి, వాడిని చంపాలంటే కష్టంగా ఉంది అని అంటే ఆయన ఏం చేస్తా తన వెన్నెముకను వజ్రాయుధంగా తయారు చేసి ఆయనకిస్తాడు. ఆయనకిస్తే ఆయన తీసుకుని వెళ్ళి వృత్తాసుని సంహరిస్తాడు. ఇదంతా బాగానే ఉంది. అయితే సంహరించిన తర్వాత ధ్వంసమైంది కదా, బాంబులు పడితే నాగసాకి, హిరోషిమా ధ్వంసమైంది కదా. అలా దాన్ని మళ్ళా ఈ దేవలోకాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి, మళ్ళా పునర్నిర్మించాలి కదా. అందుకని సరే కన్స్ట్రక్ట్ చేస్తాము అని ఏం చేస్తాడు, అప్పుడు దేవ శిల్పి ఉంటారు, మీ అందరికీ తెలుసు ఆయన పేరు, విశ్వకర్ముడు, డివైన్ ఆర్కిటెక్ట్. ఆయన పిలుస్తాడు, సార్ ఇక్కడ ఎన్నో ప్యాలెస్లు, తర్వాత ఇక్కడ ఎంతో కట్టాల్సింది చాలా ఉంది, మీరు రండి అంటే ఆయన హ్యాపీగా అంగీకరిస్తాడు. వస్తాడు, పని స్టార్ట్ చేస్తాడు. అయితే ఎంతో పని చేస్తాడు, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు పని చేస్తాడు. డివైన్ అవన్నీ లేక్స్ గీక్స్ అన్ని మొత్తం అంతా తయారు చేస్తాడు. అయితే ఇంద్రునితో సమస్య ఏంటి అని అంటే, ఆయనకు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త చెప్తూనే ఉంటాడు. ఆయన చెప్తూనే ఉంటే నేను చేస్తూ పోతాడు. కానీ చివరికి విశ్వకర్మకు అలసిపోతాడు. ఈయన తృప్తిపడడం సాధ్యం కాదు అని ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఇది వీనికి చెప్తే సాధ్యం కాదు అని బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, సార్ ఇది చాలా కష్టంగా ఉంది, నేను చేయలేను, ఆయనకు చెప్పలేను అని అంటాడు. అని అంటే బ్రహ్మ ఏమంటే, నేను చూసుకుంటాను పో అని అంటాడు. ఆయన విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈయన సమస్యను చెప్తాడు. విష్ణువు ఏమంటే, నేను చూస్తానులే అని అంటాడు. తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, మరుసటి రోజు ఒక ఇంద్రుని యొక్క ఆ ప్యాలెస్ దగ్గరికి, ఇంద్రుని యొక్క ఆ ప్యాలెస్ ఉంటుంది దగ్గర, అక్కడికి ఒక యువక ముని వస్తాడు. లోమ అతని పేరు. ఏం పేరు? లోమ. చాలా చూడడానికి చాలా అందంగా ఉంటాడు. వచ్చ జమ్మని ఉంటుంది, దండము కమండలము ఉంటుంది. అది తర్వాత అతని తల మీద ఒక అంబ్రెల్లా మాదిరి ఒక చాప ఉంటుంది. అది ఒక అంబ్రెల్లా మాదిరి ఉంటుంది. ఆయన వచ్చి ఇంద్రుని యొక్క ఇంటి దగ్గర, భవంతి దగ్గర ఆగుతాడు. భటులతో చెప్తాడు, లోమ మహర్షి వచ్చాడు, చెప్పండి ఆయనకు అని. ఇంద్రునికి పోయి చెప్తే, ఓహో మహర్షి వచ్చాడా, లోపలికి రమ్మంటాడు, సాదరంగా ఆహ్వానిస్తాడు. తరువాత ఈ అబ్బాయి లోమ మహర్షి అడుగుతాడు, నేను విన్నాను మీరేదో ఈ దేవలోకాన్ని విశ్వకర్మను ఉపయోగించి చాలా పనులు చేస్తున్నట్టున్నారు, చూడడానికి ఈ దేవలోకం చాలా అందంగా కనపడుతూ ఉంది, విశ్వకర్మ మళ్ళా చేస్తున్నాడు కదా అని అంటే, అప్పుడు ఇంద్రునికి ఏమంటాం, ఆ పొగర అహంకారం అంటాం కదా, ఆయన ఏమంటాడంటే, చూస్తున్నారా, ఇది ఈ దేవలోకాన్ని నేను
మొత్తం విశ్వంలోనే చాలా గొప్పదిగా తయారు చేస్తున్నాను అని అంటాడు. అని అంటే ఇటువంటిది ఎక్కడా మీరు చూచి ఉండరు అని అంటాడు. అప్పుడు ఆ లోమ, ఆ చిన్న ఋషి, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తాను అంటున్నాడు. మీరు ఈ దేవలోకాన్ని పునర్నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? తర్వాత విశ్వకర్మను ఉపయోగించి ఏమేమో చేస్తున్నది ఇంజనీరింగ్ అని అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తాడు, హా, ఇదేమంత చిన్న విషయం అనుకున్నావా? ఇటువంటిది ఎప్పుడైనా నువ్వు ముందు చూసావా? ఎంతమంది ఎంతో విశ్వకర్మలు వచ్చినా గానీ ఇది చాలదు, నీకేం తెలుసురా బచ్చా అనే విధంగా మాట్లాడతాడు. అప్పుడు ఆ లోమ, ఆ యంగ్ బాయ్ అడుగుతాడు, బాబు ఇంద్ర, నాకు మరణం లేదు, నేను అమరుణ్ణి. నేను మీ నాయన్ని చూశాను, ప్రజాపతి కశ్యప. నాయనని చూశాను, మరీచి. ఎవరు? ఆయన బ్రహ్మ నుంచి పుట్టాడు. తర్వాత బ్రహ్మ వాళ్ళ నాయన్ని కూడా చూశాను, విష్ణువు. ఓకే, సో విష్ణువు నాభి నుంచే కదా వచ్చింది, బొడ్డు నుంచే. తర్వాత విశ్వము ప్రళయం అయ్యేటప్పుడు చూశాను, విశ్వం పుట్టేటప్పుడు చూశాను. ఓకే, మళ్ళా ఎన్నో విశ్వాలు పుట్టేది కూడా నేను చూశాను అని చెబుతూ, నువ్వు ఇంద్రుడు అంటున్నావు, ఇంద్రుడు కూడా కొద్ది రోజులు ఉండాల్సిందే కదా, కొన్ని యుగాలు ఉంటాడు, తర్వాత వీడు వెళ్తాడు, నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఓకే, తరువాత నీవు కూడా కొన్ని యుగాలు ఉంటావు. ఇటువంటి ఇంద్రులు 28 ఇంద్రులు ఎప్పుడైతే వెళ్తారో ఒక బ్రహ్మ వస్తాడు. ఓకే, అయితే ఆ బ్రహ్మ కూడా శాశ్వతంగా ఉంటాడా? లేదు కదా, ఆయన కూడా కొన్ని యుగాలు ఉంటాడు, తర్వాత ఇంకొకటి వస్తాడు. అసలు బ్రహ్మ నీకు తెలుసా? విష్ణువు శరీరంలో ఎన్నో ఎగ్స్, ఆ పిండాల మాదిరి కొన్ని ఉంటాయి. విష్ణువు శరీరం నుంచి ఒక్కొక్క స్వేద బిందువు నుంచి ఒక్కొక్క బ్రహ్మ పుడతాడు. అసలు నీకు తెలుసా విశ్వాలు ఎన్ని ఉన్నాయో, ప్రపంచాలు ఎన్ని ఉన్నాయో అని అంటాడు. ఇందుకు సిగ్గు వస్తుంది, ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు? అప్పుడు ఇమ్మీడియట్ గా ఏం జరుగుతుంది అంటే, కింద ఆ భూమి మీద చీమల గుంపు వస్తూ ఉంటుంది, ఒక మ్యాట్రిక్స్ మాదిరి. అది చూసి ఈ ఋషి ఉన్నాడు కదా, నవ్వుతాడు. ఇంద్రుడితో, ఎందుకు మీరు నవ్వుతున్నారు అని. అది పెద్ద గుంపు మాదిరి వరుసగా వస్తూ ఉంటాయి అని అంటే, ఆయన చెప్పి, నాయన, ఇక్కడ వచ్చే చీమలు ఉన్నాయి కదా, ఒక్కొక్క జన్మ, ఒక్కొక్క చీమ ముందు జన్మలో ఇంద్రునిగా ఉన్నది. ఓకే, అది పుణ్యం చేసింది కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారము అక్కడ ఇంద్రునిగా వచ్చింది. కానీ దాని యొక్క పుణ్యం అయిపోతేనే, టర్మ్ అయిపోతేనే అది దిగిపోయింది. ఇంకొక చీమ ఉంది కదా, అది అంతే, టర్మ్ ప్రకారం అక్కడికి వెళ్ళింది. ఇట్లా వెళ్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళంతా మంచి పనులు చేస్తే అక్కడికి వెళ్తారు, తర్వాత అదైపోతేనే చీనే పుణ్యే మర్చెలోకే విశంతి. నీ పని కూడా అంతే బాబు. కాబట్టి అని అంటేనే ఇంద్రునికి ఎంత సిగ్గేస్తుందంటే, అవునా అంటే నేను కూడా ఒకరోజు గాంధీ కేసే కదా, నేను కూడా ఒకరోజు వెళ్ళాల్సిందే కదా, నేనెందుకు నాది ఇంత బాగుండాలి, భవంతి బాగుండాలి, దేవలోకం బాగుండాలి, వీళ్ళంతా నేను ఎందుకు సతాయిస్తున్నాను? అప్పుడు ఆయనకు వెలుగుతుంది అని చెబుతూ, ఎవరైతే మంచి పనులు చేస్తారో ఇంద్రునిగానో దేవతలుగానో పెడతారు, తర్వాత అయితే వెళ్ళిపోతారు. కాబట్టి ఈ మొత్తం విశ్వాన్ని గన మనం పరిశీలిస్తే ఆయన చెబుతూ ఎంత గొప్పగా చెప్తాడు అని అంటే, మనం అంటూ ఉంటాం కదా 14 లోకాలని. 14 లోకాలు ఏంటివి? లోకాలు భూమి కింద 7 లోకాలు ఉన్నాయి. అతల, వితల, పాతాల, తలాతల, రసాతల, మహాతల, పాతాల కదా. అంటే భూమి పైన, భూమితో పాటు అవి 7 లోకాలు ఉన్నాయి. భూలోకం అంటాం, భువర్లోకం అంటాం, స్వర్గలోకం అంటాం, మహర్లోకం అంటాం, జనర్లోకం అంటాం, తపోలోకం అంటాం, సత్యలోకం, ఈవెన్ బ్రహ్మ ఉండేది కూడా. ఈ 14 లోకాలు మాయకు అధీనమై ఉంటుంది. వీళ్ళు కూడా లైఫ్ అండ్ డెత్ అనేది ఉంటుందిరా. కాబట్టి ఏది శాశ్వతం కాదు,
ఈ 14 లోకాలు కాకుండా విస్పర్స్ నుండి బ్రైటర్ వరల్డ్ వస్తాయి కదా, అవి బ్రైటర్ వరల్డ్స్ అనేది చాలా శాశ్వతమైన లోకాలు అని అంటే ఇంకా సిగ్గుపడిపోతారు. అంటే బ్రహ్మకే దిక్కు లేదు, ఇంద్రుడైన నాకేం దిక్కుంది అని ఎందుకు నేను ఇది శాశ్వతం అనుకుంటున్నాను అని చెబుతూ ఆ ఋషి అంటాడు, బాబు ఎప్పుడైనా తెలివి ఉండే వ్యక్తి, మేధస్సు ఉండే వ్యక్తి, ఈ ప్రపంచం అశాశ్వతం కదా, ఇదంతా చాలా గొప్పగా, నా ఇండ్లు బాగుండాలి, నా ఊరు బాగుండాలి, డబ్బంతా నీతో ఖర్చు పెట్టాలి అని దేవలోకానంతా నువ్వేమో చేస్తున్నావు, నీవనుకునే ఈ గొప్ప ప్యాలెస్లు ఇవంతా కూడా శాశ్వతం కాదు, నీవు కూడా చీమ మాదిరేరా నాయన, రేపు నువ్వు కూడా చీమ అవుతావు, కాబట్టి ఎప్పుడైతే నీకు ఈ కర్మ సిద్ధాంతంగా నా బోధపడితే నీవు మేలు పొందుతావు అని అంటాడు. ఇంద్రుడు ఆ బాలుడు లోమ కాళ్ళ మీద నమస్కారం చేసి ఆ విశ్వకర్మను ఆ పని నుంచి తీసేస్తాడు. ఇది చాలా చాలా గొప్పగా ఉండేటువంటి, అందుకే హూ ఆర్ యూ అండ్ యాంట్ ఆర్ ఇంద్ర అంత ధైర్యంగా మాట్లాడతాడు లోమ మహర్షి. నీవెవర్రా బాబు, అందరినీ కష్టపడుతున్నావు, ఇంద్రునివా చీంప? థ్యాంక్ యూ సో మచ్.